నాట్ ఇన్ మహబూబ్ నగర్, నాట్ ఇన్ తెలంగాణ. ఇండియాలోనే ద టాలెస్ట్ గణేష్ విగ్రహం మన ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది. ఇప్పుడున్న నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తిమ్మాజ్పేట మండలం అవాంచా అనే విలేజ్ లో ఏకశిలా గణపతి. 12వ శతాబ్దం నుంచి ఇక్కడే ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే 1140వ సంవత్సరంలో ఇప్పటి తెలంగాణని వెస్టర్న్ చాళుక్య డైనాస్టిక్ చెందిన తైలాపుడు అనే రాజు రూల్ చేసేవారు. ఈ రాజు కర్ణాటకలోని క్యాపిటల్ గుల్బర్గా నుంచి రూల్ చేశారు. ఒక పెద్ద గ్రనైట్ ని గణేష్ విగ్రహంగా చెక్కించారు. ఈ విగ్రహం చెక్కడానికి యూజ్ చేసిన రాయిని సైనో గ్రనైట్ లేదా అల్కాలి ఫ్లెడ్స్పార్ గ్రనైట్ అని అంటారు. ఈ రాయి టెక్స్చర్ ని ఫార్ఫ్రిటిక్ గ్రనైట్ టెక్స్చర్ అని కూడా అంటారు. ఈ రకానికి చెందిన రాయి మన తెలంగాణలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ విగ్రహం 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. మైసూరుకి చెందిన వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం కూడా చేశారు. అయితే అప్పట్లో ఆ రాజు చనిపోవడం వల్ల టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయింది. ఈ గణేష్ ని మోనోలిత్ గణేష్ అని, అవాంఛా గణపతి అని, ఇంకొంతమంది గుండు గణపతి అని కూడా అంటారు. చుట్టు పొలాల మధ్య మహాద్భుతంగా ఈ విగ్రహం కనిపిస్తుంది. దాదాపుగా 1100 సంవత్సరాల నుండి ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ తన రూపును కోల్పోతుంది. గవర్నమెంట్ ఈ విగ్రహాన్ని గుర్తించి డివోట్స్ కి వీలుగా ఉండేలా ఇక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే 1000 సంవత్సరాల చరిత్రను భావితరాల కోసం పదిలం చేసిన వాళ్ళం అవుతాం. అదండి అవాంఛా గణపతి, ఏకశిలా గణపతి వెనుకున్న చరిత్ర. మరి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ స్టోరీస్ లో పెట్టి షేర్ చేయండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై మరిన్ని ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అండ్ కాంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మీరు మీ సపోర్ట్ గా మహబూబ్నగర్ మీమ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.